మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. జనవరి నెల 13వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమా 8:37 ధ్యాన భాగమును చదువుచున్నాను. ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే, మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవడమే కాక మన శత్రువులను తుడిచిపెట్టేసి విలువైన దోపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వేళ్లు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవడానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిటి అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధ శత్రువని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించడానికి మనకి శిక్షణనిస్తుందన్నమాట. పురాతన కాలంలో పురుగియా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలాన్నంతటిని తనలోకి పీల్చుకుంటాడట. ఆ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట. అలానే మనం ఒక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మబలం రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించడమే కాకుండా మన పక్షంగా దాని చేత పని చేయించుకోవచ్చు. ఫిలిష్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడతాడు. యెషయా 11:14. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు బద్ధ శత్రువులు. అయితే ఇక్కడ అంటున్న దాని ప్రకారం ఇశ్రాయేలీయులు వాళ్ళని జయించడమే కాకుండా తమని ఇంకా మిగిలిన విజయాలు పొందడానికి వాహనాలుగా వాళ్ళని ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవడం లాంటిది ఇది. అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవడం మనకి సాధ్యమే. నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి. కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగడం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నాయి. కష్టాలను భరించగలగడమే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది. కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చడానికి, శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనబర్చుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 2:14. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితంలో వేళ్లు పాచుకొని వర్ధిల్లాలంటే శోధన, శ్రమలు, కష్టాలు, శోధనలు అవసరం అని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా నువ్వు మాకు తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎడారిలో సెలయేలు వించిన నీ బిడ్డలు ఎవరెవరైతే శోధనల్లో, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ కూడా వారు ఆత్మీయ జీవితంలో వేళ్లు పాతుకొని వర్ధిల్లటానికే అని చెప్పి అర్థం చేసుకొని ఈ శ్రమలు వచ్చినప్పుడు ప్రభువా ధైర్యంగా ఎదుర్కొనే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నువ్వు కూడా ప్రభువా ఈ శ్రమల్లో మమ్మల్ని ప్రేమించి మాకు అత్యధిక విజయాన్ని అందించే దేవుడు అని నీ యందు విశ్వాసం కలిగి ముందు కొనసాగే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దినమున ప్రభువా మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా గ్రామంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మంది కార్మికులు ఉన్నారు ప్రభువా, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారయ్యా. వారిని కనికరించి వారికి మీరే తోడుగుండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న ప్రభువా చేతి పని చేసుకునే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వడ్రంగి పని చేసిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బేల్దారి పని చేసుకునే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాడ్ బెండింగ్ పనిచేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఇంకా అలాగే పెయింట్ పని చేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక రకాలైన కూలీ పనులు చేసుకునే వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనేకులు ప్రభా మద్యపానం బానిసంలో ఉంటుండగా ప్రభా ఆ బానిసత్వం నుంచి వారిని యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా కని ప్రార్థిస్తుండగా ప్రభా కనికరించి వారు ఆ యొక్క బంధకాల నుంచి విడుదల పొంది వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ప్రభా ఆత్మీయంగా వర్ధిల్లే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.